కథ పేరు నక్క తేనెటీగల బుట్ట. విషయం: మోసానికి లభించే శిక్ష. ఒక అడవిలో ఓ నక్క ఉండేది. ఆ నక్కకు చాలా బుద్ధి, కాని చాలా మోసగాడు కూడా. ఒకరోజు అడవిలో తిరుగుతూ ఓ తేనెటీగల బుట్ట కనిపించింది. అది తేనెతో నిండుగా ఉంది. నక్కకు దాన్ని తినాలనిపించింది. అందుకే అది తేనెటీగలతో ఇలా అన్నది: అమ్మా తేనెటీగలూ, మీ తేనె ఎంత మధురంగా ఉంది! మీ కృషికి నమస్కారం. నేను మధురతను ప్రేమిస్తాను. దయచేసి కొంచెం తేనె నాకు కూడా ఇవ్వండి. తేనెటీగలు ఉదారంగా ఉండి చిన్నగా ఒక చెంచా తేనె ఇచ్చాయి. కాని నక్కకు అది సరిపోలేదు. రాత్రి అందరూ నిద్రలో ఉన్నప్పుడు తేనెటీగల బుట్టను పగలగొట్టి తేనె తినేసింది. ఉదయం తేనెటీగలు చూసి చాలా కోపంతో నక్కను వెదికాయి. తీవ్రంగా ఘాట్లు పెట్టాయి. నక్క పరుగులు తీసింది. మళ్లీ తేనెటీగల బుట్టవైపు చూసేందుకు కూడా భయపడిపోయింది. నీతిపదం: మోసాన్ని ఎవరూ ఇష్టపడరు. మోసం చేస్తే చివరికి శిక్ష అనివార్యం.